రాష్ట్రంలో ఇంకో 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు ఉన్నా కూడా రాజధాని నిర్మాణం అనేది జరగదు. అదొక కలగానే మిగిలిపోతుందని చెప్పి అంటున్నారు. కంపల్సరీ ఈ 3 సంవత్సరాల్లో రాజధాని అనేది జరిగింది కంప్లీట్ అయింది సార్. మిగతా కంపెనీలన్నీ కొన్ని వరకు వస్తాయి. ఆ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో అనేది ఆటోమేటిక్‌గా హైదరాబాద్ ఏ రేంజ్‌కి వెళ్ళిందో అలా వెళ్ళిపోద్ది. అది మాత్రం పక్కా. ఇప్పుడు అన్నం వండగా ఇది కాదు కదా! దానికంటూ ఒక స్పెసిఫిక్ టైం అనేది ఇవ్వాలి. మొన్న 5 సంవత్సరాలు చంద్రబాబు గారు వచ్చుంటే ఈ పాటికి పర్ఫెక్ట్ కంప్లీట్ అయిపోయేది. జనాలు ఒక అవకాశం అని ఇచ్చారు. ఆయన నిలబెట్టుకోవాలా. 5 సంవత్సరాలు ఏ రాజధాని లేకుండా చేశాడు. అప్పుడే స్టాండ్ మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే స్టాండ్‌తో అమరావతిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ చేయడానికి కేంద్రం సహాయంతో ముందుకెళ్తున్నారు. అడుగులనేవి పడినాయి. దానికి మనం కొంత టైం ఇవ్వాలి. 3 సంవత్సరాల్లో పరిపాలనా పరంగా అన్ని రకాలు కంప్లీట్ అవుతాయి. అధికారులకు సంబంధించిన అపార్ట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈలోపు కంపెనీలు తిరుగుతున్నారు. అన్ని రకాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 1 వీక్ వెళ్తున్నారు కదా! కంపెనీల కోసమే కదా! ఇప్పుడు ఆయన వెళ్ళి ఒక కంపెనీని తెమ్మండి అవుట్ ఆఫ్ వెళ్ళి నేషనల్ న్యూస్లో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ పరువు తీశాడు. వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేక. అటువంటి వ్యక్తికిను నాయుడికి చాలా ఉంటుంది తేడా. అంటే అభివృద్ధి సంక్షేమం కోసం మంత్రి నారా లోకేష్ కూడా ఐటీ పెట్టుబడులు తీసుకురావడం కోసం కష్టపడుతూ ఎన్నో క్వాంటమ్ కంపెనీ కావచ్చు, ఇంకే ఇతర కంపెనీలు తీసుకొస్తున్నా వాటిని అధిక ధరలకు ఇవ్వకుండా తక్కువ ధరలకే తన బంధువులకి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. అది వాస్తవం కాదు సార్. ఇప్పుడు ఒక కంపెనీ అనేది వచ్చిందనుకో దానివల్ల కొన్ని వందల వేల జాబ్లు అనేది సెట్ చేయబడతాయి. వాళ్ళు కోట్లు పెట్టుబడి పెడతారు. అలాంటి వాడికి ముందు మనం డౌన్ఫాల్లో ఉన్నాం. అమరావతి కానీ ఏదైనా ప్రజెంట్ డౌన్ఫాల్లో ఉన్నాం. అది ముందుకు జరగాలంటే ఒకళ్ళిద్దరికి అనేది అవకాశం అనేది ఇవ్వాలి. సైట్ అనేది వాళ్ళు పెట్టేదాన్ని బట్టి ఎకరాలను కేటాయిస్తారు కాబట్టి కొంచెం తక్కువ రేటుకి ఇచ్చారు. దాన్ని తప్పు పట్టాల్సిందే. దాని ద్వారా వచ్చే జాబులన్నీ 5 సంవత్సరాలు ఆయన ఇస్తానన్న జాబులే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దాంట్లో దీన్ని తప్పు పట్టాల్సిందైతే లేదు. అంటే ఒక విద్యాశాఖ మంత్రి గాను, ఒక ఐటీ శాఖ మంత్రి గాను నారా లోకేష్ పనిచేస్తూ ఉంటే ఆయన తల్లికి వందనం వేసిన డబ్బుల్లో కూడా 2,000 రూపాయలు తన జేబులో వేసుకున్నాడు అని చెప్పి ఒక ఆరోపణ అయితే చేశారు. సరే దీని గురించి మాట్లాడదాం. మొన్న 15,000 ఇస్తానని ఆయన ఒక పిల్లవాడికి 13,000 ఇచ్చా. 2,000 జగన్మోహన్ రెడ్డి గారు జేబులో వేసుకున్నారండి. దానికి సమాధానం చెప్పమండి. దీన్ని చెప్తాం. ఈ ఆల్రెడీ లోకేష్ గారు చెప్పారు. ఆ 2,000 అనేది ఆ ఏరియా నిమిత్తం కలెక్టర్ గారి దగ్గర ఉంటాయి. దానికి సంబంధించిన మెయింటెనెన్స్ వాటి నిమిత్తం పెట్టాం. నీ దగ్గర ఆయన అకౌంట్లోకి వెళ్ళినట్టుగా ప్రూఫ్స్ ఉంటే చూపెట్టు. సిబిఐ గారికి అప్పచెప్పు. పెద్ద అమౌంట్ అయింది కదా. మరి ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడితే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు విద్యాశాఖలో ఆయన తీసుకొచ్చిన మార్పులు కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ, సన్నబియ్యంతో అన్నం పెట్టడం కానీ ఎలా ఉందంటారు మంత్రి నారా లోకేష్ గారు? నారా లోకేష్ గారు తీసుకొచ్చింది చాలా బాగుంది. అది టీవీలో చూస్తున్నాం కదా. చిన్న పిల్లలు కానీ ఇదివరకు తినే అన్నం అంతా ముద్దగా అయ్యేది. ఇప్పుడు సార్ చేసిన చేంజెస్ వల్ల కడుపు నిండా తింటున్నాము. అన్ని క్వాలిటీగా ఉంటున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి పిల్లలని చెప్తాను చూసాం. బాగుంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పెన్షన్లు అయితే ఒక్కసారిగా పెంచింది. తను పెన్షన్లు ఇవ్వలేక కొన్ని పెన్షన్లు అయితే తీసేశారు అనే వ్యాఖ్య అయితే చేస్తున్నారు. అది నిజమేనంటారు అసలు? వాళ్ళ హయాంలో అనర్హులందరికీ చాలామందికి ఇచ్చేశారు సార్. అవన్నీ కరెక్ట్గా వెరిఫికేషన్ చేసి నిజంగా లేని వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ తీసేశారు. అది వాళ్ళందరూ తీసేసి నిజంగా అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు. ఇప్పుడు నాకు కొండ మీద ఇల్లు ఉంటుంది. నేను ఇల్లు పెట్టుకున్నాను అనుకో, అక్కడ నాకు చూపెట్టిద్ది ఇల్లు లేదన్నట్టుగానే. యాక్చువల్గా నాకు ఇల్లు ఉంది. ఇంటికి అప్లై చేస్తే నేను అర్హుడిని. అలాంటివి చాలా ఉంటాయి. అలాంటివన్నీ తీసేస్తారు ఎవరికైనా సరే. వాళ్ళ ఆధార్ లింక్ ప్రకారం అన్నీ చెక్ చేసుకొని నిజంగా లేని వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి ఇచ్చారు. అందులో తప్పే ఉంది. అంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళే వ్యాన్ని తీసి ముసలి వాళ్ళని కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఇల్లు తెచ్చుకుంటారు అని చెప్పి అసలు కూటమి ప్రభుత్వానికి ఒక ఆలోచన లేకుండా ఇలాంటి విధానాన్ని మళ్ళీ పాత విధానాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పి అయితే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. పాత విధానమే కరెక్ట్ సార్. ఇప్పుడు వాళ్ళు వ్యాన్లు పెట్టారు. ఆ వ్యాన్లన్నీ దేనికి సార్? అది ఇంటింటికి 800 కోట్లు చిల్లర అప్పుడు పెట్టింది ఆ వ్యాన్ల నిమిత్తమే. ఎవరితోనట్టు అవి? ఇప్పుడు ఇవాళ నాకు స్టోర్ బియ్యం కావాలి, నాకు రేషన్ కార్డు ఉంది. పొద్దున్నే నేను 9 పనికి వెళ్ళి సాయంత్రం 6కి వస్తాను. 6 తర్వాత స్టోర్ ఉంటుంది 9 దాకా 8 దాకా. ప్రశాంతంగా వెళ్ళి నేను తెచ్చుకుంటా. అదే వాళ్ళు వ్యాన్ ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. ఆడొచ్చిన తర్వాత సర్వర్ పని చేద్దో తెలియదు. అక్కడ ఆ సందు తిన్నగా పెడతాడు. నా షాప్ ముందు ఏడో షాప్ ముందు పెడతాడు. అందరికి అడ్డు. ఆడ వ్యాపారం చేసుకోవడానికి ఉండదు. ఇప్పుడు ఈ పాత విధానమే 100% కరెక్ట్. ఎవరికి నచ్చిన టైం వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఇళ్ళ దగ్గర వాళ్ళు నిదానంగా వెళ్ళి తెచ్చుకుంటారు. కిలోమీటర్ దూరంలో అయితే అవి లేవు. ఎవరికి ఉన్నా సరే అందుబాటులో 1/2 కిలోమీటర్ లోపే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అది కరెక్ట్, పర్ఫెక్ట్. అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులేస్తూ నారా చంద్రబాబు నాయుడు అయితే ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ పథకాలు లేట్ అవ్వడం వల్ల ప్రజల్లో ఏమన్నా అసంతృప్తి ఏర్పడే అవకాశం ఏమన్నా ఉందంటారా? లేదు సార్, అవకాశమే లేదు. మన కేకే వాళ్ళ సర్వే కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ముందు రోజు ఈ అమ్మఒడి తల్లికి వందనం అనేది ఇవ్వడానికి ముందు ఆయన సర్వే చేసి ఈ టైంలో చేస్తే ఎలా వస్తుంది అలా వస్తుంది అని చెప్పాడు. ఓకే, నేను దాన్ని కాదన్నా. ఇప్పుడు చేయమండి.
ఇంటికి 5 ఉన్న పిల్లలకు కూడా తల్లికి వందనం వెళ్ళింది. ఆ సర్వే రిపోర్ట్ అలాగే ఉంటుందా? 50-60% చేంజ్ అయింది. నాది గ్యారంటీ. కేకే వాడు అంత కరెక్ట్గా ఇచ్చాడు. అన్నీ నేను నమ్ముతాను. కానీ ఇప్పుడు చేయమనండి, ఇప్పుడు చేసి ఇప్పుడు చెప్పమను. ఎటువంటి సర్వే అయినా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మినిమం ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత చేయాలి. అప్పుడు పథకాలు వాళ్ళు అమలు చేశారా లేదా, ప్రజలకు అందినాయా లేదా, ప్రజలు కూడా ఒక డెసిషన్కి వస్తారు. వచ్చే సంవత్సరంలో అంత అప్పులుగా ఉన్న దాన్ని సెటిల్ చేసుకుంటా ఈలోపు వరదలు వచ్చినా సిగ్నర్ ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే ఆయన ఏది ఆపలా, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాడు. తల్లికి వందనం ఇస్తానన్నది ఇంట్లో ఎంతమందికి ఉన్నది అంతమందికి ఇచ్చాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆయన అన్నంత మాత్రాన అయిపోదు. అంటే నేను అధికారంలో లేకపోయినా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ₹1,00,00,000 ఆర్థిక సహాయం అయితే వరదల టైంలో నేను చేశానని చెప్పి ఆయన అయితే అంటున్నారు. చేశారు కానీ అది ఇచ్చిన దాఖలాలు అయితే లేదు. ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్లు అంటే జరుగుతున్నాయి. వాళ్ళు అంటం అయితే ఎవరికి అమౌంట్ అనేది రాలేదనేది చెప్తున్నారు. ఆయన సొంత కార్యకర్తలు వీళ్ళు పరామర్శిస్తున్నారు కానీ వాళ్ళకి ఇంత ఇచ్చానని చెప్పి చెప్తున్నాడు ఏదైనా బై హ్యాండ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంతది కడప జిల్లాలో ఆ పిల్లలకి అన్నం వండడానికి సపరేట్గా స్మార్ట్ కిచెన్ ఒకటి సొంత నిధులతో ఏర్పాటు చేశాడు. ఈయన సొంత డబ్బులతో పలానా వాళ్ళకి ఇచ్చానని ₹1 చూపెట్టమనండి. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళ నాన్నగారు ఉన్న హయాంలో అయినా సరే, ఈయన హయాంలో అయినా సరే ₹1 ఆయన సొంత నిధులు పలానా వాడికి ఇచ్చానని చూపెట్టమనండి. అంటే రాష్ట్రంలో అందరూ బాధల్లో ఉన్నారు కాబట్టి నేను పరామర్శలు అనేది చేస్తున్నాను. ప్రతి ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి అంటున్నారు. అది ఎలా చూడొచ్చు అంటారు మనం? అదైతే కరెక్ట్ కాదు సార్. అది ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, ఆయన బెట్టింగ్లో అమౌంట్ పోయి వైసీపీ మీద కాచి చనిపోయాడు. అప్పుడు నువ్వు పదవిలో ఉన్నావు. ఆ టైంలో ఇప్పుడు చనిపోయిన వాడికి వాళ్ళు చనిపోయారు కనీసం దినం కార్యక్రమం అయిపోయిన తర్వాత అలో పెళ్ళి పలకరిస్తే అదో పద్ధతి. కానీ ఎప్పుడో అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు వదిలేసేసి గవర్నమెంట్ అయిపోయింది, మారిపోయింది, వేరే గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏదో ఖాళీ ఉన్నాను ఏదో ఒకటి జనాల్లో నేను నోటెడ్ అవ్వాలని ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. ఏమి ఇచ్చాడు ఆయనకి చెప్పమనండి. కొన్ని వెళ్ళాడు, సంవత్సరం తర్వాత వెళ్ళాడు, ఏమి ఇచ్చాడు? నీ కార్యకర్తగా నమ్ముకునేగా ఓటేసారు, నేను నమ్ముకొని బెట్టింగ్ కూడా కాశాడు, చనిపోయాడు, ఆయన పరిస్థితి బాగోక. నువ్వేమిచ్చావు? సొంత కార్యకర్తకు కూడా ఇవ్వాలంటే ఆలోచించే వ్యక్తి ఆయన. జగన్ పర్యటనలో సెంగయ్య మృతిని అయితే మనం చూసాం. ఆ సెంగయ్య మృతి అనేది అంబులెన్స్లోనే జరిగింది. కారు కింద పడి చక్రం కింద ఏమీ జరగలేదు అనే ఒక స్టేట్మెంట్ అయితే గట్టిగా ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చింది అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ బండి వెళ్తున్నప్పుడు తల అనేది ఆయన టైర్ కింద పడింది వాస్తవం. పడినప్పుడు ఆయన ఆగి పక్కన పెట్టుంటే అంబులెన్స్ పిలవండి చెప్పుంటే ఇప్పుడు అది వేరే రకంగా ఉండేది. పడిన వెంటనే ఆయన తీసి పక్కన కూర్చోబెట్టేసేదా, కారు కింద పడిన కర్ర ముక్క చెక్క ముక్కలా తీసి పక్కన పడేసి ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు అలాగా. అదే ఇంటైన్లో స్పందించుంటే ఆయన కూడా బతికేవాడేమో. నీ సొంత కార్యకర్తగా నీ గురించే నేను చూడడానికే వచ్చాడు. కనీసం ఒక 5 నిమిషాలు దిగి బండి పక్కన పెట్టి ఆయన పక్క తీసుకెళ్ళి ఎలా ఉంది ఏంటి అని అడిగేది కూడా లేదు. ఇదే గుర్తుపెట్టుకోవాలి వైసీపీ కార్యకర్తలు. ఆ రప్ప అనేది ఆయన చేసింది కూడా మొత్తం మీతోనే స్టార్ట్ చేశాడు. అదే గుర్తుపెట్టుకోవాలి. అంటే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు, ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు కంటిన్యూగా జరుగుతున్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్డుకట్ట వేసే విధంగా ఏమైనా చర్యలు చేపడతారంటారా? హోంమంత్రి గారికి సరైన స్ట్రిక్ట్లీ ఇవ్వాలి సార్ ఆర్డర్స్. అప్పుడు ఇలాంటివి రిపీట్ చేయరు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉంది తెలుగుదేశం పార్టీ అంటే ఫస్ట్ లా అండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ నమ్మకం. అలాంటిది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దాన్ని ఇంకొంచెం స్ట్రిక్ట్లీగా కొన్ని సందర్భాలు ఎలా ఉంటారంటే దక్షిణ కొరియా ఆయనలాగా ప్రవర్తిస్తేనే పనులు జరుగుతాయి. ఇప్పుడు రైలు రోకో చేస్తారు, స్లోగా వచ్చే రైలు ఏం చేస్తారు, వీళ్ళు అడ్డేళ్ళు ఆపేస్తారు. అదే ఫాస్ట్గా వచ్చే రైలుకి వెళ్ళి అడ్డు ఆగుతారా? ఆగలేరుగా. ఎక్కడికి గుద్దేస్తారా అనేది పక్క వెళ్ళిపోతారు. ఆ టైప్ నిర్ణయాలు కొన్ని సందర్భాలు తీసుకుంటేనే పనులు జరుగుతాయి.